ప్రపంచం మొత్తం పెద్ద పెద్ద వాళ్ళ కోసం కష్టపడుతూ ఉందని మీరు అనుకుంటున్నారా? పిల్లల గురించి పట్టించుకోవడం మాత్రం అస్సలు మర్చిపోయిందని మీరు అనుకున్నట్లయితే మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. ఈ రోజు ఈ వీడియోలో మీ పిల్లల కోసం ఎలాంటి వెహికల్స్ తీసుకోవచ్చా అంటే వీటిని చూసిన తర్వాత పిల్లలైతే అనుకుంటారు ఫ్యూచర్ లో కూడా మేము పెద్దయ్యాక ఇలాంటి అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ వెహికల్స్ ని కొనాలి అని అనుకుంటారు. నేను చూపించే ఈ వెహికల్స్ చూసి వాళ్ళ ఆ కలను వదిలేస్తారు. ఎందుకంటే ఈ వీడియోలో పిల్లల కోసం సూపర్ కార్స్ నుండి ట్యాంక్ అండ్ ట్రక్, మోటార్ సైకిల్, స్కూటర్, ఈజీగా వాటర్ లో నడిపే బోట్స్ కూడా రాబోతున్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత పిల్లలైతే వీటిని తప్పకుండా కొనాలని మీ దగ్గర మారం చేస్తారు. ఈ వీటన్నిటిని చూడడానికి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ ఎందుకు వీడియోని మొదలు పెడదాం. యాక్టివ్ ఏరో స్మార్ట్ కార్డ్. ఒకవేళ మీ పిల్లలు రేసింగ్ కార్ల గురించి మాట్లాడుతూ ఉన్నారా? అది మొబైల్ ఫోన్లలో కానీ కంప్యూటర్లో చూసి ఆడుకుంటూ వాటి గురించి మిమ్మల్ని ఎప్పుడు అడుగుతూ ఉంటారా? వాళ్ళకు రేసింగ్ కార్లలో చాలా ఇంట్రెస్ట్ ఉండి మిమ్మల్ని ఎప్పుడు ఫోర్స్ చేస్తూ ఉండి ఒక రేసింగ్ కార్ కూడా మన ఇంటికి తీసుకురమ్మని మిమ్మల్ని ఫోర్స్ చేస్తూ ఉంటారా? అయితే ఇప్పుడు పిల్లల కోసం ఈ వెహికల్ వచ్చేసింది. ఇది ఒక రేసింగ్ కార్ లాగానే ఉంటుంది. ఫార్ములా 1 రేసింగ్ కార్ లాగా దీని డిజైన్ అయితే రెడీ చేశారు. ఇది పూర్తిగా ఈకో ఫ్రెండ్లీ. అంటే ఇందులో రన్ అవ్వడానికి 2 పవర్ఫుల్ ఎలక్ట్రికల్ మోటార్ అయితే ఇవ్వబడి ఉన్నాయి. ఈ కారుని కూడా 5 to 9 years పిల్లల కోసం అయితే దీన్ని తయారు చేశారు. దీనిలో ఉన్న అడ్జస్టబుల్ పెడల్స్, చిన్న టైర్స్ తో అటాచ్ చేసిన బాడీ ఫ్రేమ్స్ కారణంగా దీన్ని 19 km/h స్పీడ్ తో ఈజీగా నడపవచ్చు. అది కూడా మీ స్మార్ట్ ఫోన్ తో కనెక్ట్ చేసి మీ పిల్లలకు ఇచ్చే ఒక బౌండరీలో నడిపించడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. లిమిట్ కూడా మీకు నచ్చిన విధంగా మీ మొబైల్ ఫోన్ లో సెట్ చేయవచ్చు. దీన్ని మీ మొబైల్ ఫోన్ కి కనెక్ట్ చేయడం కారణంగా ప్రతిసారి మీ పిల్లల యొక్క లొకేషన్ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు ఈజీగా. జాన్ డియర్ మినీ. జాన్ డియర్ కి సంబంధించిన పెద్ద ట్రక్స్ అండ్ మిషన్స్ ప్రపంచం మొత్తంలో వీటిని నడిపిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన మినీ వర్షన్. దీనిని పిల్లలు నడిపించడం కోసం తయారు చేశారు. మీరు అనుకుని ఉంటారు ట్రాక్టర్ ఏమన్నా పిల్లలు నడిపే వస్తువా అని. అవును, ఇది నిజం. దీన్ని పిల్లలు నడుపుకోవడానికే తయారు చేశారు. ఇందులో పిల్లలు కూర్చోవడానికి ఒకటే సీట్ ఇవ్వబడి ఉంది. ఇందులో 2 రకాల డిఫరెంట్ వేరియేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఒక దానితో ట్రక్ వెనక ట్రాలీ లభిస్తుంది. అందులో మీరు మీతో పాటు ఒక పిల్లాన్ని కూర్చోబెట్టుకుని ఈ ట్రాక్టర్ ని నడిపించవచ్చు. ఇందులో రెండవది జేసీబీ లాగా ఉండే బుల్డోజర్ అయితే మీకు లభిస్తుంది. మీ పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పించాలి అనుకున్నట్లయితే, వాటి యొక్క పనితీరు ఎక్స్పీరియన్స్ చేయించాలి అనుకున్నట్లయితే, అలా అయితే మీతో పాటు ఈ బొకేను ఉండే ఎక్విప్మెంట్ కూడా లభిస్తుంది. దీంతో మీరు గడ్డిని ఎత్తి భూమి నుండి ఏదైనా కంటైనర్ లో వేయవచ్చు. యంగ్ డ్రైవర్ ఫైర్ ఫ్లై. వితౌట్ రూఫ్ టాప్ కార్లలో కూర్చొని యంగ్స్టర్స్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పెద్ద కార్ని యూజ్ చేస్తూ బయట ఉండే చల్లగాలిని, నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా చిన్నప్పటి నుంచి మీ పిల్లలు కూడా అలాంటి కార్లలో ఎంజాయ్ చేస్తూ నడుపుతూ ఉంటే చూడాలి అనుకున్నట్లయితే ఈ యంగ్ డ్రైవర్ కంపెనీ మీ పిల్లల కోసం ఈ కార్ ని తయారు చేశారు. ఇందులో కూర్చొని మీ పిల్లలు రియల్ కార్ నడుపుతున్న ఎక్స్పీరియన్స్ అయితే పొందవచ్చు. ఇందులో న్యూ అండ్ కొత్తగా చిన్న యంగ్ డ్రైవర్స్ అయితే మీరు చూడవచ్చు. రోడ్ యొక్క స్ట్రక్చర్ ని తెలుసుకొని చిన్నప్పటి నుంచి వాళ్ళు కారు నేర్చుకోవడం మొదలు పెట్టవచ్చు. ఇందులో ఉన్న స్టీరింగ్ రియల్ స్టీరింగ్ లాగానే రొటేట్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్స్ లాంటి సర్ఫేస్ మీరు మీ పిల్లల కోసం క్రియేట్ చేసి చిన్న ప్లేస్లలో బండ్లను కాపాడుకుంటూ వాళ్ళు ఎలా నడపాలో దీంతో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే పొందవచ్చు. యమహా స్నో స్కూటర్స్. యమహా కంపెనీ వాళ్ళు పిల్లలకు మంచు ఉన్న ప్రదేశాలలో అడ్వెంచర్ యాక్టివిటీ చేయించడానికి ఆ మంచు ఉన్న ప్రదేశంలో వాళ్ళు బాగా బైక్ నడుపుతూ ఆనందంగా ఎంజాయ్ చేసేలా అందుకోసం దీన్ని తయారు చేశారు. అండ్ దీని ముంగల 2 పొడవాటి స్కేట్ బోర్డ్స్ అండ్ దీని వెనకాల 2 వీల్స్ అయితే అటాచ్ చేయబడి ఉన్నాయి. ఇది సింగిల్ సీటర్ బైక్ అండ్ ఇది పెద్దవాళ్ళ కోసం కాదు, చిన్న పిల్లల కోసం తయారు చేశారు. దీని 8 years పిల్లలైతే ఈజీగా నడపవచ్చు. ఇది పూర్తిగా ఈకో ఫ్రెండ్లీ. అంటే ఎలక్ట్రిక్ పవర్ తో రన్ అవుతుంది. ఎలక్ట్రిక్ పవర్ స్టార్టర్ తో పాటు ఇందులో పెద్ద బ్రైట్ ఫ్లాష్ కూడా ఇవ్వబడి ఉంది. ఇది మంచు ఉన్న ప్రదేశాలలో పిల్లలకైతే మంచిగా రైడింగ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మంచు ఉన్న ప్రదేశాలలో స్కేటింగ్ చేయడానికి పెద్ద వెహికల్స్ అయితే చాలానే చూసి ఉంటాం. అవి చూసినప్పుడు పిల్లలకు అనిపిస్తుంది మనం పెద్దయ్యాక అలాంటి వెహికల్స్ నడపాలి అని. ఇప్పుడు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు చిన్నగా ఉన్నా కూడా అలాంటి వెహికల్స్ నడపవచ్చు. ఇప్పుడు వాళ్ళ కోసం టెన్షన్ అవసరం లేదు. వాళ్ళ కోసమే మార్కెట్ లో ఈ వెహికల్ అయితే అవైలబుల్ గా ఉంది. మీకైతే తెలిసిందే కదా, చిన్న పిల్లలు మంచు కనపడగానే వాళ్ళు ఎక్కలేని ఆనందంతో ఆడుకుంటూ ఉంటారు. దాని గురించి మీకు పెద్దగా చెప్పనవసరం లేదు. పోలారిస్ రేంజర్ 150 EFI ఆఫ్ రోడ్ మొబిలిటీ అక్రోజ్ కంట్రీ ఫీచర్స్ తో పాటు ఈ టాయ్ కార్ ని తయారు చేశారు. ఇందులో రిట్రాక్టబుల్ సీట్స్ అండ్ స్టీరింగ్ ని ఇన్స్టాల్ చేశారు. ఇది మిగతా టాయ్ కార్ లాగా మెత్తగా ఏమీ ఉండదు. దీని టైర్స్ చాలా స్ట్రాంగ్ అండ్ 22 inches వెడల్పు అయితే ఉంటుంది. అండ్ ఈ టైర్స్ తో మీరు నార్మల్ గా ఉన్న రోడ్ల మీదనే కాకుండా గుంతలు, రాళ్లు ఉన్న ప్రదేశాలలో కూడా ఈజీగా నడిపించవచ్చు. ఈ కార్ ని మీ స్మార్ట్ ఫోన్ తో కనెక్ట్ చేసి మీ పిల్లలకైతే టోయింగ్ ఏరియాని మీరు ముందుగానే సెట్ చేసుకోవచ్చు. ఇక ఈ కార్ మీరు చెప్పిన లొకేషన్ దాటి, రేంజ్ దాటి అస్సలు వెళ్ళదు. మీ మొబైల్ ఫోన్ ద్వారానే మీ పిల్లల కోసం స్పీడ్ పెంచాలన్నా తగ్గించాలన్నా అవన్నీ ఇందులోనే చేయవచ్చు. ఇది ఒక 2 seater కలిగి ఉన్న పొడవాటి కార్. చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. మీరు చూసిన మిగతా మోటార్స్ కార్స్ అన్నిటికన్నా పవర్ఫుల్ 150cc ఇంజన్ అయితే అటాచ్ చేశారు.
మినీ ట్యాంక్ స్కార్పియన్. మిలిటరీ ట్యాంకర్స్ అయితే మీరు చాలానే చూసి ఉంటారు. అవి ఎంత ప్రమాదకరమైనవి కూడా మీకు చాలా బాగా తెలుసు. వాటిలో ఉండే మిసైల్ లాంచర్ ఏ విధంగా మిసైల్ లాంచ్ చేస్తుందో మనందరికీ తెలిసిందే కదా. మీరు కూడా అలాగే కనిపించే మిలిటరీ ట్యాంకర్ కూడా మీ ఇంట్లో ఉండాలి అనుకున్నట్లయితే దానికోసం గవర్నమెంట్ నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా అలాంటప్పుడు ఈ మినీ వర్షన్ ట్యాంక్ ని మీరు తీసుకోవచ్చు. ఈ ట్యాంక్ చూడడానికి చిన్నగానే ఉంటుంది. దీని ముంగల వచ్చిన ఎలాంటి ప్రాబ్లం ఎలాంటి సర్ఫేస్ మీదనైనా ఈజీగా ఎక్కుకుంటూ సాల్వ్ చేసుకుంటూ వెళ్తుంది. 12 km/h స్పీడ్ తో ఎలాంటి సర్ఫేస్ మీదనైనా దూసుకెళ్తుంది. అండ్ ఇందులో కూర్చోవడానికి కంఫర్టబుల్ సీట్ అండ్ హ్యాండ్ ఫ్రీ మూవ్మెంట్ తో నడపడానికి అద్భుతమైన స్టీరింగ్ కంట్రోలింగ్ సిస్టమ్ అయితే ఇవ్వబడి ఉంది. బురద ఉన్న ప్రదేశాలలో కూడా దీన్ని తీసుకువెళ్లి నడపవచ్చు. మీరు అండ్ మీ పిల్లలు కూర్చోబెట్టుకుని ఈ ట్యాంక్ ను వాళ్ళకు చూపిస్తూ వాళ్ళకు నడుపుతూ ఉన్న అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళకు ప్రొవైడ్ చేయవచ్చు. అండ్ ఇందులో నిజం ట్యాంక్ లాగానే డమ్మీ వెపన్ లాంచర్ కూడా ఇచ్చారు. అది కూడా ఈజీగా 7 degrees వరకు రొటేట్ అవుతుంది. అది కూడా ఒకటే ప్లేస్ లో ఉండి ఈజీగా 7 degrees వరకు రొటేట్ అవుతూ ఉంటుంది. రేజర్ పాకెట్ మోడ్ కికి. ఇంత అద్భుతమైన స్కూటర్ ని అయితే మీరు పెద్ద పెద్ద స్కూటర్ లో కూడా చూసి ఉండరు. దీని అందాన్ని చూసిన తర్వాత పిల్లలైతే ప్రతిసారి మిమ్మల్ని అడుగుతూనే ఉంటారు దీన్ని నడపాలి అని. 12 years ఉన్న చిల్డ్రన్స్ కోసం అయితే దీన్ని తయారు చేశారు. అండ్ ఇందులో నార్మల్ స్కూటర్ లో ఉన్నట్లే కూర్చోడానికి కంఫర్టబుల్ సీట్లు అయితే ఇచ్చారు. అండ్ దీన్ని కంట్రోల్ చేయడానికి డ్రోప్ థ్రెడ్ గ్రిప్ ఉండే హ్యాండిల్ అయితే ఇచ్చారు. అంతేకాకుండా ఇందులో 250 watt పవర్ఫుల్ మోటార్ అయితే ఉంది. అంటే దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేసినట్టయితే 40 minutes వరకు ఈజీగా నడుపుకోవచ్చు. అది కూడా 22 km/h స్పీడ్ తో. చిన్నపిల్లలు ఇందులో సామాన్ పెట్టుకోవడానికి నార్మల్ స్కూటీలో ఏ విధంగా అయితే స్పేస్ ఉంటుందో ఆ విధంగా ఇందులో స్పేస్ కూడా ఇవ్వబడి ఉంది. మీరు అనుకోవచ్చు ఇది చాలా వెయిట్ గా ఉంటుంది అని, కానీ దీన్ని చిన్నపిల్లల కోసం ఎంత లైట్ వెయిట్ గా తయారు చేశారంటే నేను చెప్తే మీరు నమ్మలేరు. 27 kilograms అండ్ రీచార్జబుల్ బ్యాటరీతో పాటు. మినీ కార్ట్ డోజర్ వెహికల్స్ అయితే మీరు చాలానే చూసి ఉంటారు. వాటిని నడపడానికి డ్రైవర్ కి అయితే చాలా ఎక్స్పీరియన్స్ అయితే అవసరం ఉంటుంది. వాటిని నడపడానికి కూడా చాలా పవర్ఫుల్ ఇంజన్ అయితే అవసరం ఉంటుంది. అలాంటిదే అమెరికన్ కంపెనీ దీని ప్రోటోటైప్ మినీ మోడల్ మినీ డోజర్ ని తయారు చేశారు. దీని మీద మీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని వాళ్లకు డోజర్ నడిపే ఎక్స్పీరియన్స్ అయితే అందించవచ్చు. దీని ముంగల డోజర్ లాగానే మట్టిని గాని ఇంకా గడ్డిని ఎలాంటి వాడిని ముందలకు దొబ్బడానికి ఒక స్ట్రాంగ్ వెపన్ అయితే ఉంది. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్ తో రన్ అవుతుంది. అండ్ ఇందులో స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఉంది. దీని వీల్స్ అయితే చైన్ రబ్బర్ తో తయారు చేయబడింది. మెత్తగా ఉన్న వస్తువులని కొద్ది దూరం మోయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీని ముంగల మీ పిల్లల్ని కూర్చోబెట్టి మీ ఇంటి ముంగల ఉన్న మంచును బయటికి దొబ్బించడానికి అండ్ మీ గార్డెన్ లో ఉన్న గడ్డిని దొబ్బించడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయించడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. యూమినాగ్ లూనా. మీ పిల్లలు కూడా స్వయంగా ట్రక్కు నడపాలి అనుకుంటున్నారా? అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా అందులో కూర్చోబెట్టుకొని గల్లీ మొత్తం తిరుగుతూ చూపించాలి అనుకుంటున్నారా? అలాగైతే మీ పిల్లలు మర్సిడీస్ బెంజ్ లాంటి ఈ పవర్ఫుల్ ట్రక్కుని తీసుకోవచ్చు. ఈ ట్రక్కులో ఒకటేసారి 2 లేదా 3 పిల్లలు కూర్చోవచ్చు. అది కూడా ఎవరు పడితే వాళ్ళు కాదు. 10 నుంచి 13 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఇందులో కూర్చొని దీన్ని ఈజీగా నడపవచ్చు. దీని సస్టైనింగ్ కంట్రోల్ చాలా ఈజీగానే ఉంటుంది. దీని స్ట్రక్చర్ కూడా రియల్ ట్రక్ లాగానే ఉంటుంది. దీని ట్రాలీ ఓపెన్ అయి ఉంటుంది కనుక ఇందులో 2 లేదా 3 ఇందులో పిల్లలు వాళ్ళు తిని తాగడానికి వస్తువులు పెట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చు. ఈ చిన్న పిల్లల చిన్న ట్రక్ పెద్ద ట్రక్ ఏం తక్కువ కాదు. ఎందుకంటే ఇందులో మీ వస్తువులను పెట్టుకొని క్యారీ చేయవచ్చు. అండ్ ఇది వాళ్ళ చిన్న ఫ్రెండ్స్ కి చూపించడానికి లేదా వాళ్ళని కలవడానికి కూడా తీసుకువెళ్ళవచ్చు. ఎందుకంటే పిల్లల స్వభావం ఎలా ఉంటుందంటే ఏదైనా వస్తువు కొత్తగా లభించగానే ఫస్ట్ గా వాళ్ళ ఫ్రెండ్స్ కి చూపించాలని అనుకుంటారు. స్టార్టర్ క్రాఫ్ట్. పెద్ద పడవలలో పిల్లలైతే ఒంటరిగా పంపలేం కదా. ఇక్కడ ఎలాంటి బోట్ పిల్లల కోసం తయారు చేశారంటే ఇందులో పిల్లల్ని కూర్చోబెట్టి ఒంటరిగానే వాటర్ లో రైడింగ్ కి పంపవచ్చు. పిల్లల్ని వాటర్ నుంచి సేఫ్ గా ఉంచడానికి లైవ్ జాకెట్ వేసి పిల్లల్ని ఇందులో కూర్చోబెట్టవచ్చు. అండ్ ఇందులో ఒకటేసారి 2 పిల్లల్ని కూర్చోబెట్టి వాటర్ లోకి పంపవచ్చు. ఇది చూడడానికి టాయ్ బోట్ అయినా కూడా రియల్ బోట్ లాగానే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. 8 km/h స్పీడ్ తో ఈ బోట్ ని వాటర్ లో నడపవచ్చు. కొన్ని చిన్నపిల్లల బోట్స్ ఉంటాయి, వాటిని పెడల్ తొక్కుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాంటి శ్రమ పిల్లలు పడవలసిన అవసరం లేదు. ఇది రీచార్జబుల్ బ్యాటరీ వస్తుంది కనుక 1 hour వరకు వాళ్ళు ఈజీగా రైడింగ్ చేయవచ్చు.